మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరున్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా స్త్రీత్వములోని 15వ ఆదివారంకి వచ్చి ఉన్నాం. మీ అందరి కొరకు ప్రతి ఉదయము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో అనేక మంది దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనం కూడా ప్రార్థించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. విజయవాడ ఆ ప్రాంతంలో మరి చాలా భయంకరమైనటువంటి వరద పరిస్థితిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మరి అనేక మంది క్రైస్తవ నాయకులు, సంస్థలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క ప్రేమను అవసరతలో ఉన్న వారికి నేనున్నాను అని దేవుడు ఏ రీతిగా అయితే సహాయపడ్డాడో మనము కూడా వెళ్ళి దేవుని ప్రేమను చూపించి వారి అక్కర్లో తాగునీరు, భోజనాలు, వస్త్రాలు కూడా అందించాలని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. త్రిత్వములోని 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు, అలానే పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడినవి. వీటిని ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి మరి ఒక్కసారి నాయన నీ పాసనందుకు వచ్చి ఉన్నాం. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి దేవ మా బ్రతుకులు మరి యొక్క పునరుద్ధరణ దినం దయచేసి నీ సన్నిధిలోని బిడ్డలుగా మేమందరము ఈ రీతిగా నీ ఘనపరిచి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానంపై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇతృత్వం తరువాత 15వ ఆదివారములో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు తన దాసుల ఎడల, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, తన మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి ఎడల దేవుడు ఏ రీతిగా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, ఏ రీతిగా తన కృపను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉంటాడు, ఏ రీతిగా మనల్ని పోషిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మరి ముఖ్యముగా ఈ రాజుల మొదటి గ్రంథము ఈ 17వ అధ్యాయాన్ని మనము 16వ అధ్యాయాన్ని 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఏలియాను ఏ రీతిగా కాపాడాడో ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలానే తనను కాపాడడానికి దేవుడు ఏ రీతిగా
సారేపోతూ విధవరాలను దేవుడు ఏర్పరచుకుని ఆ విధవరాలి పక్షముగా కూడా దేవుడు ఉండి ఆ విధవరాలను పోషించడానికి ప్రవక్తను కూడా అక్కడికి పంపి తద్వారా దేవుడు ఆయన విడువని వాడు ఎడబాయిన వాడు, తనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. నిజమే, దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసమృద్ధి కలిగినటువంటి వాడు, అద్భుతములు చేయగలవాడు, శూన్యములో సమస్తమును సృజించినటువంటి దేవాతి దేవుడు అరణ్యములో నదులను పారచేయగలవాడు, ఎండిన ఎడారిలో నదులను పారచేయగలవాడు, సముద్రములను ఇంకిపో చేయగలిగినటువంటి దేవాతి దేవుడు. ఆయన ఏదైనా చేయగలవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చినటువంటి దేవత దేవుడు తన ప్రజల పక్షముగా, ఆయనను ఆరాధించే వారి పక్షముగా ఆయన ఏ రీతిగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను తీసుకుంటూ ఉంటాడో ఆ విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, నిజమే, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ ఆయనను వెతికిన వారికి ఏది కొదువుగా ఉండదు, ఏది కొదువుగా ఉండదు. దావీదు అంటుంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండజేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తులు ఒక దావీదే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి దేవాతి దేవుడు వారిని ఏ రీతిగా పోషించాడు. తన పరిచయం చేస్తున్నటువంటి ఏలియాను, పౌలును, శిష్య బృందమును ఏ రీతిగా కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన హృదయము పులకరించిపోతూ ఉంటుంది, తన్మయత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు కునికని వాడు, నిద్రపోని దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా నిన్ను ఆశీర్వదించగలను, నేను కూడా నిన్ను దీవించగలను, నీకు సర్వసమృద్ధి ఇవ్వగలను అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే అందరికంటే ఎక్కువగా నిన్ను ఆయన నీకు ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు, ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తూ ఉంటాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తూ ఉంటాను. మిమ్మల్ని విడువను, ఎడబాయను, దిక్కుమాలిన వారిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాను, నీ చింత యావత్తు నా మీద ధ్యేయుడి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయబడు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు అని దేవత దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలానే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు యాపాటి వాడు, మనుషుని కంటే కొంచెం దేవుని కంటే కొంచెము తక్కువ అనగా చేసి మహిమ కిరీటములు వానికి ప్రభావములుగా ధరింపచేస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనలను వెంబడిస్తూ ఉన్నాడు. జస్ట్ లైక్ షాడో, నీడ మనం నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వెలుగులో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో ఆ వెలుగులో లేనప్పుడు కూడా ఆయన మనల్ని నీడ వల్ల వెంబడిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయంలో ఏలియాను దేవుడు ఏ రీతిగా పోషించాడు, అంత మాత్రమే కాదు కానీ ఏలియా ఏ రీతిగా అయితే రాష్ట్రము కలిగి దేవుని కొరకు జీవించాడో ఈ 2 విషయాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని ప్రణాళికలో ఆ ఇద్దరు ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు అంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి 17వ అధ్యాయము రాజుల గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏలియా నేను ఎవరి సన్నిధిని నిలబడి విన్నాను,
నేను ఎవరి పక్షముగా వచ్చాను? నేను దేవుని పక్షంగా నిలబడి ఉన్నాను. నేను దేవుని చేత ఆత్మ చేత నింపబడిన వాడిని రాష్ట్రం కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సారేపతు విధవరాలు, ఆమె దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఇద్దరు కూడా దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశ్యంలో, దేవుని కనుసనలలో వారు ఉన్నారు కనుక దేవుని మీద వారు ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వారిని పోషించాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా ఎంతో రోషము కలిగిన వాడై వచ్చి అంటూ ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ దేవుడిని యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో వర్షమైనను మంచైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినటువంటి మాటలను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు దేవుడు తన ప్రవక్తను అక్కడ ఎందుకు పంపించాడని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు దేవుడిని మర్చిపోయారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మహోన్నతమైన కార్యములన్నీ కూడా మర్చిపోయారు కాబట్టి ఈ పట్టణం మీదకి నేను ఉగ్రత రప్పించబోతూ ఉన్నాను అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా వేరే వేరే వ్యక్తులను పూజిస్తూ విగ్రహారాధన వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి నచ్చని కార్యం అదే. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని, అందుకే మన జీవిత ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. జీవితంలో తొలి సంధ్య, మలి సంధ్య, ఈ రెండు విషయాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుండే దేవుని కృప మీద మనం ఆధారపడి జీవించాలి. రోషము కలిగి జీవించినటువంటి వ్యక్తి, నేను దేవుని పేరట, నేను యెహోవా పేరట నేను సెలవిస్తూ ఉన్నాను, వర్షమైనను మంచైనను పడదు అని ఆయన చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అలానే పడలేదు. ఎంతో రోషము కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని పక్షముగా, అంటే దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడో. ఎందుకని? వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతూ ఉన్నారు, బయలుదేవతకు అర్పిస్తూ ఉన్నారు పూజలన్నీ, నైవేద్యములన్నీ. వారి జీవిత విధానమే మారిపోయింది. ఎన్నో ఆశ్చర్య కార్యములు ఆయన చేసినప్పటికీ కూడా అలాంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాని విడిచిపెట్టకుండా నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎదురున్నటువంటి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళిపో, ఆ వాగు దగ్గరకు వెళ్ళి నువ్వు ఉండు, కొంతకాలము నువ్వు దాకో, అక్కడ ఉండు, నేను నిన్ను పోషించడానికి పక్షులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, కాకులకు నేను ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, నేను కాపాడుతూ ఉన్నాను. నిజమే, దేవుని ఆలోచన విధానము మానవుని ఆలోచన విధానములకు చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటారు. సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎక్కడికో వాగు దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడ ఏమీ రాదు, తినడానికి తిండి ఉండదు, ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు కూడా ఏలియా యొక్క విశ్వాసాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించాడు. కాకులను పంపించాడు, భోజనం పెట్టాడు, సమృద్ధిగా పోషించాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కూడా వాగు ఎండిపోయినది. ఆ వాగు ఎండిపోయినప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్ ఈస్ ద ఫెయిత్ టెస్టింగ్, విశ్వాస పరీక్ష అని కూడా అనుకోవచ్చు. ఎంత గొప్ప దైవ సేవకులకైనా దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం ఆలోచన చేస్తూ ఉంటాడు. అబ్రహామును చూడండి, తన కుమారుని బలి అర్పిస్తూ ఉంటున్నప్పుడు 11th hourలో ఆఫ్ చేసేదంట. ఏదైనా చేయగలడు, ఎందువల్ల నీవు నాకు భయపడతావు అని నాకు అర్థమైంది అని మాట్లాడుతూ ఉంటాడు దేవాతి దేవుడు. ఇక్కడ కూడా 3.5 సంవత్సరాల తరువాత ఆ వాగు ఎండిపోయింది. వర్షం లేకపోతే ఏమైపోతూ ఉండదు, ఎండిపోతుంది. కానీ వర్షము లేనప్పటికీ కూడా దేవుడు తన దాసులను పోషించగలడు. సమృద్ధిలో నువ్వు లేకపోయినప్పటికీ కూడా నువ్వు దేని మీద ఆధారపడుతూ ఉండడం, నీకు సమృద్ధి కలగజేయ దేవుడు శక్తిమంతుడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని నువ్వు గుర్తించగలిగితే ఆయన ఏదైనా నీ కొరకు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను పోషించినటువంటి దేవాతి దేవుడు. ఆలోచన చేయండి, వారికి బట్టలు మాసిపోకుండా చేశాడు. వారికి ఆకలి ఎక్కడి నుంచి వస్తే అంతమంది పోషించడం కానీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. పూరీములను, చికెన్ మటన్ కావాలనుకుంటున్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పక్షులను
ఆ పూరీములను పంపించాడు. మనం అనుకోవచ్చు ఎక్కడి నుంచి సహాయం, ఇది కొండలతో నా కొనగెత్తించి ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవత దేవుడి నుంచి మనకు వస్తూ ఉంటాడు. అద్భుతములు చేయగలవాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందు సముద్రము వెనుక ఫరో సైన్యం వస్తూ ఉన్నప్పుడు సాగిపోవుడి, మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని కొట్టండి అన్నాడు. మనము కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనలను పోషించగలిగినటువంటి దేవత దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. నిర్గమకాండ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని పోషించాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, మన్నాను కురిపించాడు, పూరీములు కురిపించాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, మేఘాన్ని ఎడదగలకుండా ఏసీలో ఉన్నట్టు చల్లగా వారు వెళ్ళిపోయారు. వాళ్ళు అలసిపోలేదు, సొమసిల్లిపోలేదు. నడుచుకుంటూ వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా వెంబడించి నీడవలే వారికి తోడు ఉన్నటువంటి దేవత దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, అరే బాబు ఈ కాలం ఎండిపోయింది కాబట్టి, వాగు ఎండిపోయింది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? సారేపతులో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషించడానికి ఆమెకు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. నిజానికి ఆమెకు ఆజ్ఞ ఇస్తాను అని చెప్పాడు, కానీ ఆమెతో దేవుడు మాట్లాడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఆత్మ కార్యము. ఆత్మ దేవుడు ఆమెలోని ప్రవేశించి ఆ ప్రవక్త చెప్పిన మాట ఈయనలా చేశాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కూడా పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి, ఏమీ లేని పరిస్థితి. ఆ కరువు కాలంలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తూ ఉంటున్నప్పుడు కొంచెము పిండి కొంచెము నూనె ఉంది ఆ బుడ్డిలో, అది కూడా చివరిగా వచ్చేసింది. ఆ రాత్రి తినేసి ఇంక చనిపోదాం అనేటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసినట్టు కట్టెలేరుకోవడానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, నిన్ను పోషించడానికి లేక ప్రవక్తను పోషించడానికి ఎవరిని వాడుకున్నాడు? పేద విధవలను వాడుకున్నాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? ధనవంతులను ఎక్కడ దేవుడు వాడుకోలేదు, అంటే వాడుకున్నాడు, కానీ ఎక్కువ దేవుని దాసులను నీవు పోషించే అవకాశం వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా ఆ అవకాశాన్ని చేజార్చుకోకు. దైవ సేవకులను పోషించే అవకాశం నీకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు చేజార్చుకోకు. ఎందుకంటే దైవ సేవకులను నీ ఇంటికి చేర్చుకుని ఆహ్వానించడం ద్వారా నీకు దీవెనలు వస్తూ ఉంటాయి. దైవ సేవకులను పోషించడం ద్వారా ఆ ఏలియాను ఆ విధవరాలను పోషించడం ద్వారా తిరిగి వర్షం వచ్చేంత వరకు కూడా ఆమె పోషించబడి ఉంది. తన కుమారుడు పోషించబడి ఉన్నాడు. ఆ తదుపరి కూడా మరి పోషించబడ్డ మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కొన్ని సందర్భాల్లో విశ్వాస పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ముందుగా నేను చెప్పింది చేయన్నాడు. అదేంటి మేము కొద్దిగా ఉన్నాం, చచ్చిపోయేలా ఉన్నామండి, ఏం పర్లేదు, ఏమి పర్వాలేదు అని చెప్పేసి ఏమంటాడు, మొదటకు అప్పమ్మ చేసి నా దగ్గర తీసుకుని రమ్ము. ఏమంటాడు, భయపడవద్దు, నీవు పోయి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకుని రమ్ము. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడు పిండియు కొంచెము బుడ్డలో కొంచెము నూనె తప్ప దగ్గర ఏం లేదు. కొద్దిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సమృద్ధి చేయగలరు. 2 రొట్టెలు 5 చేపలు ఏ రీతిగా అయితే 2 చేపలు 5 రొట్టెలు ఏ రీతిగా దేవుడు మల్టిప్లై చేస్తాడో, దేవుడు ఈ విధవరాల జీవితంలో కూడా అద్భుతములు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 2 వారాల క్రితం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ భేద విధవరాలు వేసినటువంటి కానుక, అనేక మంది ధనవంతులు కానుక వేస్తారు వాళ్ళ సమృద్ధిని బట్టి. కానీ భేద విధవరాలు ఏం చేసింది? 2 కానుకలు తన జీవితాన్ని అర్పించేసింది. ఇక్కడ కూడా దైవ సేవకులను చేర్చుకుంది. సేవకులకు మొదటి అప్పాన్ని ఇచ్చేసింది లేమిలో ఉన్నప్పటికీ కూడా. ఇది మనం ఆలోచన చేయాలి ప్రియమైన సంగమా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా అంటూ ఉంటాడు, సేవకులను చేర్చుకునే విషయంలో, సేవకులకు అవసరతలు పాలుపంపులు పొందుకునే విషయంలో మాసిదోనియా సంఘము మాదిరిగా ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా.
మాసిదోనియా సంఘము 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-4 వచనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మాసిదోనియా సంఘము యొక్క ఔన్నత్యాన్ని, ఔదార్యమును పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యమైనటువంటి ఆ మాటను బట్టి వారు ఇస్తూ ఉన్నారు పరిచర్యకు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే కొరింథీ సంఘంలో పరిస్థితులను బట్టి మీరు ఈ విధంగా ఉండాలి, మాసిదోనియా సంఘం వల్లే ఉండాలి అనేటువంటి మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు అక్కర్ల కొలది వారి స్థితినికి మించి ఇచ్చారు అనేటువంటి మాట చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత! సేవకులను చేర్చుకున్న ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలను చూస్తే అవకాశం ఉంటుంది, సమృద్ధి కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వాళ్ళ నా నామమును గుక్కుడు నీళ్ళు ఇచ్చిన వారికి నిరంతర ఫలము నేను దయచేస్తాను అని దేవాతి దేవుడు చెప్పినటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకులుగా మనము దేవుని సేవకులను మనం పోషించాలి. దేవుని బిడ్డలుగా ఎప్పుడైనా నీవు సేవకులను నీ ఇంటికి భోజనాలు పిలిచావా? ఎప్పుడైనా సేవకుల అవసరతలో నీవు పాలు పంపులు పొందుకున్నావా? సేవకులు ఏం చేస్తూ ఉన్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ చూస్తారా? వారి అవసరతలో మీరు పాలు పంపులు పొందుకోండి. సేవకుడు పోషించబడుతూ ఉంటాడు. తద్వారా నీవు, నీ కుటుంబము తరతరములు ఆశీర్వదించబడుతూ ఉంటావు. ఎప్పటికప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తములో దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పుడు నీకు కొదువు అనేదే ఉండదు. నీ చుట్టుపక్కల వారంతా కూడా క్రైసిస్ లో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులతో ఉండవచ్చు, కరువుతో ఉండవచ్చు, కానీ నిన్ను పోషించువాడు, నిన్ను ప్రేమించువాడు జీవము గల దేవుడు కాబట్టి నీకు లేమి అనేది ఉండదు. ఎందుకంటే నిన్ను చూస్తున్నటువంటి వాడు, నిన్ను సృష్టించినటువంటి వాడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన బిడ్డ అయినటువంటి ఆ విధవరాలను పోషించాడు. తన దాసునటువంటి ఏలియాను పోషించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవాతి దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే ఈ సారేపతు విధవరాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఆ విధవరాలు గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మన ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 4వ అధ్యాయము 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మరియు ఆయన 26వ వచనం, ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు, అంటే 3.5 సంవత్సరములు, 3 ఏండ్లు 6 నెలలు ఏ విధముగా కరువు వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోనికి సారేపదు అనే ఊరిలోనికి ఉన్నటువంటి విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరియు ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలం ముందు ఇశ్రాయేల్ అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్తున్నటువంటి నయమాను తప్ప మరి ఏ దేశస్తులను సిద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ దే డిడ్ నాట్ డిపెండ్ అపాన్ గాడ్. కానీ ఈ విధవరాలు దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంతో మంది ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎవరు ఉన్నారు అంటే అక్కడ ఆ విధవరాలు, సారేపతులు ఉన్నటువంటి ఆ విధవరాలే ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ఉండవచ్చు, కానీ నీవు దేవుని దృష్టిలో ఉండాలి అంటే దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా నీవు ఉంటూ ఉన్నప్పుడు నీవు కూడా పోషించబడుతూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ నయమాను గురించి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 7 మార్లు మునిగాడు.
ఒకసారి ములిగితే చాలా, మా దగ్గర సముద్రం లేవా, కాలువలు లేవా, ఇవి అనుకున్నప్పటికీ కూడా దైవజనుడు చెప్పినటువంటి మాటను మీరు వింటే, దైవ సేవకుడు చెప్పిన మాట మీరు ఉంటే బాగుపడతారు. నిజమే కదా ప్రియమైన వాళ్ళు. ఈ ఉదయకాల సమయంలో వారిద్దరూ కూడా దేవుని చిత్తములో ఉన్నారు, పోషించబడ్డారు. నీవు నేను మనమందరం కూడా దేవుని చిత్తములో ఉండి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా ఉండాలి. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్య భాగంలో కూడా లాజరు గురించి రాయబడినటువంటి మాట, దేవుని నామము ఘనపరచబడ్డానికి ఈ కార్యం జరిగింది. లాజరు ఊరికే చచ్చిపోలేదు. అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నటువంటి దేవుని యొక్క కార్యము మహిమపరచడానికే ఈయన నిద్రిస్తూ ఉన్నటువంటి మాట యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటూ ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పటికీ కూడా సమృద్ధిలోని దేవుడిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఫలించాడు. ఎందుకు? హీ డిపెండ్ అపాన్ గాడ్. ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అందుకే క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరము తీర్చబడును గాక. ఆమేన్. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా ఉండి దేవుని చిత్తాన్ని జరిగించిన వారై ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించి తన మహిమ గల సింహాసనం ఎదుట ఏ రీతిగా అయితే ఆయన స్తుతిస్తూ ఆరాధించబడుతూ ఉన్నావు, నీవు నేను కూడా ఒక దినాన్ని అక్కడికి వెళ్ళాలి అంటే నీవు ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా, కీర్తించేవారిగా, ఆరాధించేవారిగా, మరి ముఖ్యంగా దైవ సేవకుల అవసరతలో పాలు పంపులు పొందేవారిగా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. షూనేమీయురాలు సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది, ఒక గది కట్టించేసి. ఎలా చూస్తూ ఉంటే అనేక మంది ఉన్నారు. కొంతమంది తెలియకయే ఆతిథ్యం ఇచ్చారు. హెబ్రీ పత్రికలు అంటూ ఉంటాడు కదా, ఆతిథ్యము చేయుట మీరు మర్చిపోవద్దు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. అటు వారు కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీరు మర్చిపోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా మీరు దేవునికి బిడ్డలుగా అనేక మందికి మీరు సహాయపడేవారిగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనమును కూడా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉందాం. దైవ సేవకులను మన ఇంటికి చేర్చుకుందాం. తద్వారా దీవెనలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించటకు నీ కృప అనుగ్రహించమని, బిడ్డలందరి జీవితంలో నీ యొక్క కార్యములు, నీ యొక్క కృప, నీ కాపుదల తోడిచి నడిపించండి. దేవా, ఈ రీతిగా అయితే నీ దాసులను మీరు పోషించారు, అలాగే తండ్రి మేమును కూడా పోషించబడ్డాయి. నీ చిత్త ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించమని, దేవ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రయాణాలలో పనుల్లో ఉన్నటువంటి బిడ్డలను, దూర ప్రాంతాల్లో దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కృపలో వర్ధలింపచేసి మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.